సార్వత్రిక ఎన్నికల్లో 5 నియోజకవర్గాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పరస్పరం మహిళా నేతలు తలపడుతున్న ఆ నియోజకవర్గాలు ఈ ఎన్నికలకే హైలైట్ గా నిలుస్తున్నాయి. ఇటు అధికార వైసీపీ, అటు విపక్ష కూటమి కూడా ఆ నియోజకవర్గాల నుంచి మహిళా నేతల్ని బరిలోకి దింపడం ప్రత్యేకంగా చెప్పొచ్చు. అంతేకాకుండా పోటీ చేస్తున్న వారిలో 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాగా మరొకరు మాజీ పార్లమెంటు సభ్యురాలు. మరి ఈ ఎన్నికల్లో వీరి జాతకాలు ఎలా ఉండనున్నాయి? ఎవరితో పోటీ పడుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల్లో ఎందరో మహిళా నేతలు పోటీ పడుతూ ఉండగా 5 నియోజకవర్గాల్లో మాత్రం పోటీ రసవత్తరంగా కనిపిస్తోంది. మహిళా నేతలు ఆర్కే రోజా, తానేటి వనిత, మేకతోటి సుచరిత, పురంధేశ్వరి, వైఎస్ షర్మిల, వంగలపూడి అనిత వంటి వారితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ప్రస్తుత సిట్టింగ్లతో పాటు కొత్తగా పోటీ చేస్తున్న వారు కూడా కొందరున్నారు. అయితే 5 చోట్ల మాత్రం మహిళలే నువ్వా నేనా అని సవాల్ విసురుకుంటూ బ్యాటిల్ ఫీల్డ్ లో హైలైట్ గా నిలుస్తున్నారు. ఇలా మహిళా మనులు తలపడుతున్న 5 నియోజకవర్గాల్లో 2 మహిళా మంత్రులతో పాటు మాజీ డిప్యూటీ సీఎం, మరో మాజీ ఎంపీ ఉన్నారు. ఇరు పక్షాలు ఎందరో మహిళలకు అవకాశం ఇచ్చినా ఈ 5 నియోజకవర్గాల నుంచి మహిళలను రంగంలోకి దింపడంతో పోటీ మాత్రం రసవత్తరంగా మారింది. మంత్రులు ఉషశ్రీ చరణ్, విడుదల రజని, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి తమ ప్రత్యర్థులైన మహిళా నేతల నుంచి గట్టి సవాల్ ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి పోటీ చేస్తున్న ఉషశ్రీ చరణ్ కు ప్రత్యర్థిగా టీడీపీ నేత సవితమ్మకు అవకాశం వచ్చింది. ప్రస్తుతం కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఉషశ్రీ చరణ్ ను పెనుగొండకు మార్చగా పెనుగొండలో టీడీపీ తరపున పోటీ చేయాల్సిన పార్థసారథిని తప్పించి మహిళా నేతకు అవకాశమిచ్చారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఇక చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మారిన మంత్రి విడుదల రజనీపై బీసీ సామాజిక వర్గానికి చెందిన పిడుగురాళ్ల మాధవిని పోటీకి పెట్టింది టీడీపీ. మహిళ బీసీ సామాజిక వర్గం కోణంలో విడుదల రజనీకి ప్రత్యర్థిగా మాధవికి అవకాశమిచ్చారు. ఇక అరకు పార్లమెంటు నుంచి 2 మహిళా నేతలు పోటీ పడుతూ ఉండగా ఈ పార్లమెంట్ పరిధిలోని రంపచోడవరం, కురుపాం నియోజకవర్గాల నుంచి కూడా మహిళలే పరస్పరం తలపడుతున్నారు. లోక్సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా తనూజారాణి, ఆమె ప్రత్యర్థిగా కూటమి మద్దతుతో బీజేపీ నేత కొత్తపల్లి గీత అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తనూజారాణి తొలిసారి పోటీ చేస్తూ ఉండగా గీత గతంలో ఎంపీగా పనిచేశారు. గత 2 ఎన్నికల్లోనూ అరకు నుంచి వైసీపీయే గెలిచింది. దీంతో ఈ స్థానంలో హోరాహోరీ పోటీ నెలకొంది. ఇక రంపచోడవరం సిట్టింగ్ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మికి మరోసారి అవకాశం దక్కగా ఆమెకు ధీటైన అభ్యర్థిగా అంగన్వాడీ మాజీ కార్యకర్త శిరీషను బరిలోకి దింపింది. ఇదే సీటును టీడీపీ నుంచి మరో మహిళా నేత పంతం రాజేశ్వరి ఆశించడం గమనార్హం. అరకు ఎంపీ రంపచోడవరంతో పాటు కురుపాంలోనూ మహిళా నేతలే ఢీకొంటున్నారు. కురుపాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ప్రత్యర్థిగా గిరిజన నేత తోయిగ జగదీశ్వరి రంగంలోకి దిగారు. కురుపాం రాజవంశానికి చెందిన వీరేష్ చంద్ర టికెట్ కోసం ప్రయత్నించిన మహిళా నేత పుష్ప శ్రీవాణికి ధీటైన నేతగా మరో మహిళకే అవకాశమిచ్చింది టీడీపీ. అతివలు పోటీ చేస్తున్న ఈ 5 స్థానాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ప్రచారంతో పాటు ఎన్నికల వ్యూహ రచనలోనూ తమదైన స్టైల్లో దూసుకుపోతున్నారు ఈ మహిళా మణులు. పుష్ప శ్రీవాణి, ఉషశ్రీ చరణ్, విడుదల రజని, కొత్తపల్లి గీత, నాగులాపల్లి ధనలక్ష్మికి ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. టీడీపీ అభ్యర్థులు సవితమ్మ, తోయగ జగదీశ్వరి, శిరీష, పిడుగురాళ్ల మాధవి, వైసీపీ ఎంపీ అభ్యర్థి తనూజారాణి తొలిసారిగా ఎన్నికల రంగంలోకి దిగారు. మరి ఈ 10 మందిలో ఏ 5 అసెంబ్లీలో అడుగు పెడతారు అనేది ఆసక్తి రేపుతోంది.